హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ భారతి. నేనైతే నా గురించి ఇప్పుడు మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అసలు నేను ఎందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అనేసి మీ అందరితో చెప్పాలనుకుంటున్నాను. నా గురించి చెప్పాలంటే మాది ప్రాపర్ వచ్చేసి విజయనగరం దగ్గర ఒక ఊరనమాట. నాకు మ్యారేజ్ అయిన తర్వాత మేము గుడివాడలో ఉండేవాళ్ళం ఫస్ట్. తర్వాత ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి రాజమండ్రి అయితే వచ్చాం. మేము ప్రజెంట్ అయితే రాజమండ్రిలో ఉంటాం. నాకు ఒక 2 ఇయర్స్ ఓల్డ్ బేబీ అయితే ఉంది. నాకు ఇంకా స్టడీ ఇయర్లో ఫస్ట్ సెమ్ ఒకటే కంప్లీట్ చేశాను. ఫస్ట్ సెమ్ తర్వాత నాకు మ్యారేజ్ అయిపోయింది. ఇంకా స్టడీస్ అయితే కంటిన్యూ చేద్దాం అనుకోవట్లేదు, ఇంకా అక్కడితో ఆపేసాను. ఇంకా నేను అప్పటి నుంచి ఇంట్లో ఖాళీగానే ఉంటున్నాను. ఇంట్లో ఉండి ఏదైనా చేసుకోవాలనుకుంటున్నాను నేనైతే. ఇంకేం చేయాలనుకున్నా సరే ఇంకా మా పాపతో చేయాలన్నా అది కష్టమని ఇంకా అది పట్టించుకోలేదు. ఇంకా మా పాపతో ఏం చేయాలనుకున్నా సరే నాకు అవ్వేది కాదు. ఇంకా అలాగే మా పాపతో బయటకు వెళ్ళి ఏదైనా జాబ్ చేసుకోవాలన్నా నాకు అవ్వదు. సో అందుకని నేను ఇంట్లోనే ఉంటూ మనీ ఎర్న్ చేసుకుంటూ మా హస్బెండ్కి కూడా ఫైనాన్షియల్గా ఎంతో కొంత సపోర్ట్గా ఉందామని అనుకుంటున్నాను. కానీ నాకు అంత ఛాన్స్ ఏం లేదు. నేను చదివిందే ఓన్లీ డిగ్రీ, దానికి అప్పుడు నా ఫ్రెండ్ నాకు ఒక సజెషన్ ఇచ్చింది. ఇలాగ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఇలా వీడియోస్ తీసి ఒకవేళ అందులో యూట్యూబ్లో ఏమైనా సక్సెస్ అయ్యి మనకు ఒకవేళ యూట్యూబ్లో అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉంటే మనం ఏం బయటకు వెళ్ళకుండా మన బేబీతో కూడా అవుతుందని చెప్పింది. సో నా ఫ్రెండ్ మాట విని నేను లాస్ట్ ఇయర్ మేలో ఛానల్ అయితే ఓపెన్ చేసి ఎన్నో వీడియోలు ఏం పెట్టలేదు, ఒక 15 ఇలా పెట్టాను వీడియోలు. అందులో కుకింగ్ వీడియోస్ ఇవి పెట్టాను. అప్పటికి నాకు ఎలా చేయాలో ఏంటి అనేది ఏం తెలియదు. మామూలుగా షార్ట్స్ తీసి పెట్టాను అంతే. ఇంకా లాంగ్ వీడియోస్ అయితే ఏం పెట్టలేదు. లాంగ్ వీడియోస్ తీస్తేనే మానిటైజేషన్ అయ్యి దానికి రెవెన్యూ అయితే ఏమో వస్తుందని నాకైతే తెలీదు. ఇంకా షార్ట్స్ తీసి పెట్టాను. తర్వాత అది అప్పుడు ఆ ఫోన్ కూడా నా ఫోన్ కాదు. షూట్ చేసేది కూడా నా ఫోన్ కాదు, మా సిస్టర్ ఫోను. మా సిస్టర్ కాలేజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత నేను ఆ ఫోన్ తీసుకొని వీడియో చేసి అవన్నీ పెట్టేసరికి నాకైతే చేయాలని ఇంట్రెస్ట్ అయితే పోయింది. నాకు తను కాలేజ్కి వెళ్ళి వచ్చే టైంకి నాకు సెట్ అయ్యేది కాదు వీడియోస్ చేయడానికి, ఎడిట్ చేసుకోవడానికి. నా దగ్గర ఫోన్ ఉంది, కానీ నా ఫోన్లో కెమెరా అయితే అంత బాగోదని మా సిస్టర్ ఫోన్లో అయితే చేసేదాన్ని. సో అలా చేశాను ఒక 10 to 15 వీడియోస్. తర్వాత ఒక్కొక్క వీడియోకి బాగానే వచ్చాయి. 10K 15K ఇలా వచ్చాయి, వ్యూస్ వచ్చే రాగానే నేను డైలీ పెట్టేదాన్ని కాదు. పెట్టిన 15 వీడియోలు కూడా 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి ఇలా పెట్టేదాన్ని. చాలా గ్యాప్ అయితే ఇచ్చేసాను. ఇంకా వీడియోలు తీయడానికి నాకు కూడా ఎక్కడ అయ్యేది కదా టైం. నేను మాటికి మా విలేజ్కి అయితే వెళ్ళిపోయేదాన్ని. ఇంకా వీడియోస్ తీయడానికి అయితే అయ్యేది కాదు. ఇంకా ఛానల్ అయితే డిలీట్ చేయలేదు. ఛానల్ అయితే ఉంచాను, కానీ వీడియోస్ అయితే డిలీట్ చేస్తాను. మళ్ళీ నా దగ్గర ఫోన్ లేదు కదా, ఇంకెందుకు నుంచి డిలీట్ అయితే చేస్తాను. మళ్ళీ ఇప్పుడు దసరా ఆఫర్స్ వచ్చాయి కదా, దసరా ఆఫర్స్లో నేను కొత్త మొబైల్ అయితే తీసుకున్నాను. ఇంకా మొబైల్ ఎలాగో తీసుకున్నాను కదా, ఇంకా లాస్ట్ ఇయర్ ఎలాగో చేయలేకపోయాను. ఈ ఇయర్ అయినా చేయాలనుకొని మళ్ళీ ఛానల్ అయితే ఓపెన్ చేసి ఇది నా ఫస్ట్ వీడియో అనమాట. ఫస్ట్ వీడియో మీ అందరితో నా గురించి షేర్ చేసుకుందాం అనుకున్నాను. సో ఈ వీడియో తీసి మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇదన్నమాట నేను ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్నాను. మనం స్టార్ట్ చేసి అది మనం మనం ఇంట్లో ఖాళీగా ఉన్నదానికన్నా మనం ఏదో ఒక రూపాయి ఎర్న్ చేసుకుంటూ మన ఇండిపెండెంట్గా కాకుండా ఒకరిపై డిపెండ్ కాకుండా మనం ఇంకొకరి మీద డిపెండ్ అవ్వకుండా మన ఇండిపెండెంట్గా ఉంటే మనకు వచ్చే రెస్పెక్టే వేరు కదా. సో అలా అన్నమాట నేను లాస్ట్ 2024లో నేను క్రియేట్ చేసి నాకేం తెలియక నా ఛానల్ అయితే అలా ఉంచేసాను. మళ్ళీ ఆ ఛానల్లోనే నేను కొత్తగా వీడియోస్ పెట్టి మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీ అందరి సపోర్ట్ అయితే కావాలి. సో ఇది నా ఫస్ట్ వీడియో అనమాట. మీకు ఎలా అనిపించిందో చూసి కామెంట్ చేయండి. సో ఇకపై వచ్చే రోజు షార్ట్స్ వీడియోస్ చూడండి. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇంతే. బాయ్.